హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఏవిఎన్ఎల్ అనమాట. ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ అనమాట. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి ఇదైతే మనకి మహారాష్ట్ర స్టేట్లో అయితే ఉంది. దీనికి సంబంధించి ఒక 81 వేరియస్ వేకెన్సీస్ కోసం ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతున్నది. 5th October 2024 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. ఇంకా మేల్ క్యాండిడేట్స్కి యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ సంబంధించి ఒక 300 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. జూనియర్ మేనేజర్ అనమాట, కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించి 26 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఐటీ, ఫైనాన్స్, అకౌంట్స్, మార్కెటింగ్, ఎక్స్పోర్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమా వాళ్ళ కోసం 5 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి, ఇవేమో డిప్లొమా హోల్డర్స్ కోసం 34 అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సిఎన్సి, క్వాలిటీ ఇన్స్పెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంకా టూల్ డిజైన్ అనమాట. ఇంకా కూడా అసిస్టెంట్ కాంట్రాక్ట్ అంటే స్టోర్స్కి సంబంధించి క్లర్క్ పోస్ట్ అనమాట. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ అనమాట, ఐటీఐ వాళ్ళకి సంబంధించి, ఎలక్ట్రీషియన్, గ్రైండర్, అలాగే మిల్ రైట్ ఇవైతే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 47,000 రూపీస్ అయితే నెలకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డిప్లొమా వాళ్ళకి 37,000, ఐటీఐ వాళ్ళకి ఒక 34,000, ఇంకా కూడా క్లర్క్స్కి ఒక 37,000 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కాంట్రాక్ట్ అనమాట, 4 years కాంట్రాక్ట్. తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతానికైతే 4 years కాంట్రాక్ట్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్కి సంబంధించి ఇక్కడ 18 to 28 years అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అనమాట. ఇంకా కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే అప్లికేషన్ లింక్స్ అవి ఉన్నాయన్నమాట. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదొకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ మెషిన్ టూల్స్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ అనమాట, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి. ఇదైతే మనకి థానే డిస్ట్రిక్ట్ అనమాట, మహారాష్ట్రకి సంబంధించి. కరస్పాండెన్స్ అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే పంపించుకోవాలి. ఇక్కడ రెమ్యూనరేషన్ శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి శాలరీ కాకుండా మీకు అడిషనల్గా 1 అలవెన్సెస్ ఇంకా కూడా అవన్నీ ఉన్నాయన్నమాట. 47,000 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంజనీరింగ్ డిప్లొమా వాళ్ళకి 37, అవి కాకుండా 3,000 రూపీస్ అలవెన్సెస్, ఇంకా కూడా వేరే అదర్. ప్లస్ పైన చెప్పినటువంటి డిప్లొమా, డిగ్రీ కానీ ఐటీఐకి సంబంధించిన కానీ అన్ని ఫుల్ టైం రెగ్యులర్ కోర్సెస్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. రెగ్యులర్ ఆర్ ఫుల్ టైం సంబంధించిన డిగ్రీస్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఐటీఐకి సంబంధించి ఎన్సివిటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ కానీ, లేదంటే రిటర్న్ టెస్ట్, లేదంటే 2 కానీ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. వచ్చినటువంటి అప్లికేషన్స్ని బట్టి వాళ్ళు స్క్రూటినీ చేసి దాని ప్రకారం మిమ్మల్ని కాల్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, గతంలో ఎవరైనా అప్రెంటిస్ కనుక చేసి ఉంటే ఆ ట్రేడ్స్లో వాళ్ళకి ఒక 5% ఇదైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఎక్స్ట్రా మార్క్స్. ఫ్రెండ్స్, దీనికి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే మనం పంపించుకోవాలంటే కింద ఫార్మాట్ ఇచ్చారు. దానిని A4 పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసుకొని పంపించుకోవాలన్నమాట. ఈ అడ్రస్కి ఇండియన్ పోస్ట్ ద్వారా అయితే పంపించుకోవాలి. ఆర్డినరీ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ ఎలా అయినా పర్వాలేదు. ఆర్మోర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ, ఆర్డినెన్స్ ఎస్టేట్, అంబర్నాథ్ డిస్ట్రిక్ట్, థానే, మహారాష్ట్ర, పిన్ 421502 అనమాట. ఈ అడ్రస్కి అయితే మీరు పంపించుకోవాలి అప్లికేషన్ ఫామ్. ఇంకా కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో జిరాక్స్ కాపీస్ తీసుకొని దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసుకోవాలన్నమాట. ఇలా 2 గీతలు పెట్టేసి సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసుకొని కింద మీరు సైన్ చేయాలన్నమాట. దానిని సెల్ఫ్ అటెస్టెడ్ అని అంటారు. అన్నీ కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కింద మనకి ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు, అవన్నీ మనం పంపించాలన్నమాట. ఫ్రెండ్స్, అలాగే ఒక పైన మనం పంపించినటువంటి కవర్ మీద అయితే అడ్వర్టైజ్మెంట్ నెంబరు EN 25/53 డేటెడ్ 21st September 2024 అనేది క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు ఉన్న వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడాను ఆ యొక్క రిసిప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్ అయితే పంపించుకోవాలి. ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. దీనిని A4 పేపర్ మీద ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసుకొని ఇదనమాట మనకి ఎంక్లోజర్స్ లిస్ట్ అనమాట. ఇవన్నీ పంపించాలి మీరు. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th class లేదంటే టీసీ కానీ, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మార్క్ షీట్స్ కానీ, సర్టిఫికేట్స్ మరియు మార్క్ షీట్ అనమాట. అన్ని జిరాక్స్ కాపీస్
మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి ఇప్పుడు చెప్పినట్టుగా. ఇంకా కూడా ఎన్సీబీటీ ఉన్న వాళ్ళు ఎన్సీబీటీకి సంబంధించిన మార్క్ షీట్, అలాగే అప్రెంటిస్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కనుక ఏవిఎన్ఎల్ గ్రూప్ ఆఫ్ యూనిట్స్కి సంబంధించి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో గతంలో మీరు ఏదైనా అప్రెంటిస్ చేస్తుంటే అది, ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే వాళ్ళు, ఇంకా ఎస్సీ ఎస్టీ దానికి సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా సెంట్రల్ ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. సెంట్రల్ ఫార్మేట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ ఫార్మేట్లో మాత్రమే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఆ యొక్క ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. ఇంకా అలాగే 2 కాపీస్ ఫొటోస్ అనమాట, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 2 అయితే ఉండాలి. ఒకటే అప్లికేషన్ మీద పేస్ట్ చేయాలి, ఇంకోటేమో ఎక్స్ట్రా అయితే పంపించాలన్నమాట మీరు. దాంతోపాటు ఒకటేమో దీని మీద అతికించాలి, రెండోది అయితే తీసుకొని బ్యాక్ సైడ్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్ దాని వెనకాల రాయాలన్నమాట. మీ నేమ్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ కూడా దాని వెనకాల మీద రాసి ఆ యొక్క ఫోటోగ్రాఫ్ని దీనికి జత చేయాలి. అలాగే ఫీజు ఉన్న వాళ్ళు అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఫీజు ఉన్న వాళ్ళకి మొదట ఫీజు అయితే పే చేసుకోవాలి. మీరు ఎస్బీఐ కలెక్ట్ అని ఉంటుంది అనమాట, ఆన్లైన్ ఎస్బీఐ కలెక్ట్లోకి రావాలి. కిందకి రావాలి, ఇక్కడ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ తమిళనాడు స్టేట్ అయితే తీసుకోవాలి, మీరు తమిళనాడు తీసుకోవాలన్నమాట. ఇలా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన ఆర్మర్డ్ వెహికల్స్ నిఘా లిమిటెడ్ ఇవే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్లేనియస్ ఎంటీపీఎఫ్ అని ఉంటుంది, సారీ ఇక్కడ పోయింది, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇక్కడ కేటగిరీ లిస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంటీపీఎఫ్ అని ఉంటుంది, కిందకి రావాలన్నమాట. బాగా ఎంటీపీఎఫ్ దాంట్లో కూడా మిస్లేనియస్ ఎంప్లాయీ రిఫండ్ అని ఉంటుంది. ఎంటీపీఎఫ్ మిస్లేనియస్ ఎంప్లాయీ రిఫండ్ అనమాట ఇక్కడ ఇచ్చారు, ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వాలి మీరు. ఎంటీపీఎఫ్ మిస్లేనియస్ ఎంప్లాయీ రిఫండ్ అనమాట. సో మిస్లేనియస్ ఎంప్లాయీ రిఫండ్ సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ పర్సనల్ నెంబర్ ఫ్రెండ్స్. ఇక్కడ పర్సనల్ నెంబర్ అంటే ఎంటర్ యువర్ పాన్ కార్డు లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాలి. యువర్ పాన్ కార్డ్ నెంబర్ లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనమాట. ఎక్కడంటే యొక్క పర్సనల్ నెంబర్ దగ్గర ఫ్రెండ్స్. ఇక్కడ ఎంటీఎఫ్ మిస్లేనియస్ ఎంప్లాయీ రిఫండ్ అని సెలెక్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా అనమాట. ఇక్కడ చెప్పినట్టుగా ఎంటీపీ మిస్లేనియస్ ఎంప్లాయీ రిఫండ్, ఎందుకంటే 2 సార్లు చెప్తున్నది, మీకు ఫీజు వేస్ట్ కాకూడదు, అందుకోసం అని చెప్పేసి జాగ్రత్త కోసం అయితే చెప్పడం జరుగుతున్నది. ఇదైతే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది ఓపెన్ చేసుకొని పెట్టుకొని మీరు ఫీజు అయితే జాగ్రత్తగా ఏ కాలంకి ఆ కాలం అయితే మీరు ఫిల్ చేసుకోండి జాగ్రత్తగా. సో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి బిల్ నెంబర్ అంటే ఎగ్జామ్ ఫీజు అని చెప్పేసి రాయమన్నారు. బిల్ నెంబర్ అంటే ఎగ్జామినేషన్ ఫీజు అని. ఇంకా సెలెక్ట్ డేట్ అనమాట, మీరు ఏ రోజు ఫీజు పే చేస్తామంటే ఆ రోజు మీకు 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్పారంటే మనకి హెచ్ఆర్ సెక్షన్ ఎంటీపీఎఫ్ అన్నారు. హెచ్ఆర్ సెక్షన్ ఎంటీపీఎఫ్ ఈ విధంగా రాసుకోవాలి, అంటే ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రిమార్క్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఏం చెప్పారు, ఫర్ ఎంగేజ్మెంట్ అండర్ ఫిక్స్డ్ టర్మ్ అన్నారు, అదేవిధంగా ఇక్కడ రాసుకోవాలి. అమౌంట్ 300 చెప్పారు, అది ఇక్కడ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ రిమార్క్స్లో సరే పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే ఆ పోస్ట్ అనమాట ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అంతవరకు మిగతావన్నీ ఇక్కడ మామూలుగా మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే మొబైల్ నెంబర్ అనమాట, ఈమెయిల్ ఐడి టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్లో వచ్చింది, నెక్స్ట్ అయితే అనాలి. నెక్స్ట్ ఉన్నాము, ఇక్కడ మనకి గేట్వేస్ వస్తున్నాయి అనమాట. నెట్ బ్యాంకింగ్, కార్డ్స్, ఇవన్నీ మీకు తెలిసినవే. యూపీఐ కానీ ఏదో విధంగా ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకుంటే ఫీజు అయితే పే అవుతుంది. మీకు రిసిప్ట్ అయితే వస్తుంది అనమాట, రిసిప్ట్ నెంబర్ కూడా మీకు వస్తుంది. తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. మేల్ క్యాండిడేట్స్ యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఫీజు ఉంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ ఎనెక్స్ సి ప్రకారం వాళ్ళు అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఫామ్ అనమాట, ఇందాక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇందాక చెప్పినట్టుగా అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇదన్నమాట అడ్వర్టైజ్మెంట్ నెంబర్ EN 2553 డేటెడ్ 21st September 2024. డేటెడ్ వచ్చేసరికి ఇదనమాట. అట్లాగే పోస్ట్ అప్లై, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్ అనమాట, జూనియర్ మేనేజర్ ఏంటనేది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఒకటైతే పేస్ట్ చేయాలి, ఒకటైతే వెనకాల మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని అదైతే దీనికి కూడా జత చేయాలి.
అలాగే మీ యొక్క నేమ్ అనమాట, క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ రాసుకోవాలి, మీకు ఫాదర్స్ నేమ్, జెండర్ మేల్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ వేయాలి 10th క్లాస్ ప్రకారం అనమాట. అలాగే ఏజ్ కూడా వేసుకోవాలన్నమాట, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్ అనమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే ఇక్కడ అది రాసుకోవాలి. లేని వాళ్ళు అయితే జనరల్ క్యాండిడేట్స్ గీత పెట్టేసి వదిలేయచ్చు అనమాట. హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసుకోవాలి. బీఈ బీటెక్ డిప్లొమా ఏంటి అనేది. ఇక్కడ టోటల్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ రాయాలన్నమాట. అలాగే డేట్ ఆఫ్ రిటైర్మెంట్, సెపరేషన్స్ ఫ్రమ్ ద లాస్ట్ ఎంప్లాయ్మెంట్, మీరు ఎప్పుడైతే జాబ్ మానేసారో డేట్ అయితే వేసుకోవాలి. ఒకవేళ చేస్తూ ఉంటే లేని వాళ్ళు గీత పెట్టి వదిలేసుకోవచ్చు అనమాట. నేమ్ ఆఫ్ ద కంపెనీ, డిపార్ట్మెంట్, మీరు ఏ కంపెనీలో ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, పిఎస్సి లేకపోతే లార్జ్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటే దాని ఆర్గనైజేషన్ నేమ్ అయితే రాసుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట, గీత పెట్టి వదిలేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ పోస్ట్ కరెంట్లీ హెల్డ్, మీరు ఏదైనా ప్రస్తుతం ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేని వాళ్ళు అవసరం లేదన్నమాట. ఇక్కడ మీ యొక్క అడ్రస్ మీద కంపల్సరీ ఎంటర్ చేసుకోవాలి, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా. ఇక్కడైతే కరస్పాండెన్స్ అడ్రస్, కిందేమో పర్మనెంట్ అడ్రస్ అనమాట. అలాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మిస్టేక్స్ లేకుండా ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మీకు కరస్పాండెన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా అనమాట. ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ లేదంటే పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనమాట. మోడ్ ఇందాక చెప్పినట్టుగా మీరు ఆన్లైన్ ద్వారా పే చేస్తే ఆ రిసిప్ట్ నెంబర్ వస్తుంది, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదా డీడీ తీస్తే డీడీ నెంబరు అదైతే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, లేదంటే సిజిపిఎన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ అదే కానీ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మేజర్ రెస్పాన్సిబిలిటీస్ అన్నారు. మరి మేజర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఆ యొక్క బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అవి ఉంటాయి కదా, ఐటీఐ అయితే కనుక ఆ యొక్క ట్రేడ్ ఏది ఎంటర్ చేస్తే సరిపోతుంది. పర్టికులర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఏ పోస్టు, ఏ ఆర్గనైజేషన్, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారనేది ఎంటర్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఫ్రెండ్స్ అలాగే డేట్ వేసుకోవాలి, ప్లేస్ వేసుకోవాలి, సిగ్నేచర్ అయితే చేసుకోవాలి. అట్లాగే మీరు ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ అవన్నీ కూడాను జత చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడాను, ఇంకా శాలరీ సర్టిఫికేట్స్ ఉంటే అవి అనమాట, ఇవన్నీ జత చేయాలి. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఈ చెక్ లిస్ట్ కూడా ప్రింట్అవుట్ తీసి మీరు ఏవైతే పంపిస్తున్నారో అవన్నీ కూడాను ఇక్కడ మీరు ఏది పంపిస్తుంటే దానికి ఇక్కడ ఎస్ అని రాసుకోవాలన్నమాట. లేని వాటికి నో అని రాసుకొని ఇవన్నీ కూడాను ఇది కూడా జత చేయాలి. దీంతోపాటు ఒక ఫోటోగ్రాఫ్, జిరాక్స్ కాపీస్ అవన్నీ కూడాను. ఫ్రెండ్స్ దీనికి కూడా ఇక్కడ మీ నేమ్ రాసుకోవాలి, సిగ్నేచర్ చేసుకోవాలి, ప్లేస్ అది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ చెక్ లిస్ట్, అప్లికేషన్ ఫామ్, ఒక ఫోటోగ్రాఫ్, ఇంకా సపోర్టింగ్ డాక్యుమెంట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. ఫీజు రిసిప్ట్ అంటే ఫీజు రిసిప్ట్ ఇందాక చెప్పిన అడ్రస్కి మీరు పంపించుకోవాలన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి వాళ్ళకి చేరేదానికి 5th అక్టోబర్ 2024 లోపు చేరేలాగా అయితే పంపించుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఏవిఎన్ఎల్కి సంబంధించినటువంటి 81 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఫీజు అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్.